అర్థమైందా కాలేదా అనేది ప్రతి అలర్జీ, ప్రతి ఆస్తమా పేషెంట్లో దీన్ని నేను గమనించాను గత 30 సంవత్సరాలు. వాళ్ళ బాధని కనుక మనం గమనిస్తే నరకం అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు ఈ బతుకు అనుకుంటారు. ఒక్కసారి పోయినా బాగుండు కదా అనుకుంటారు. ఇంతమందితో ఇన్ని మాటలు పడాల్సి వస్తుందే అనుకుంటారు. నేను ఏ పని చేయలేకపోతున్నానే అనుకుంటారు. పిల్లలకు కూడా కనీసం వండి పెట్టలేకపోతున్నానే అనుకుంటారు. సో ఎక్కడ చూసినా ఇబ్బందులే, ఎవరితో చూసినా ఇబ్బందులే. కొంతమంది ఇంకా ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతా పడాలి, మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఆ బాధలు మళ్ళీ వేరే ఉంటాయి. సో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ అలర్జీ ఆస్తమా పేషెంట్లు అలసిపోతారు. వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ రోదన సో అర్థం చేసుకోగలిగితే వాళ్ళకు సగం జబ్బు తగ్గినట్టుగా ఫీల్ అవుతారు. ఈ జబ్బు గురించి శ్వాస హాస్పిటల్లో మేము చేసేటి ఏంటంటే వాళ్ళ కంప్లీట్ వాళ్ళ యొక్క హిస్టరీ కానీ వాళ్ళ యొక్క చరిత్ర